హాయ్ హలో నమస్తే. మొత్తానికి మల్లారెడ్డికి బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తంతో లేఖ రాశారు. ఆయనకు లేఖ రాసిన కార్యకర్తలెవరు? ఆ లేఖలో ఏముందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. బీఆర్ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు నిజంగానే వైరల్గా మారింది. ముఖ్యంగా చూసుకుంటే రెడ్ పెన్తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో కూడా మల్లారెడ్డి వెళ్ళారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడుతుంటే కూడా సావధానంగా విన్నారు తప్ప ఏ రకమైన అసంతృప్తిని కూడా ప్రకటించలేదు అంటూ మల్లారెడ్డిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక అజ్ఞాత కార్యకర్త రాసిన లేఖ ఇప్పుడు వైరల్గా మారింది. మల్లారెడ్డి చేష్టలపైన బీఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారంటూ లేఖలో రాసుకొచ్చారు. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మల్లారెడ్డి కార్యకర్తల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారా?